హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో జామెట్రీలో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ ద ఫిగర్ ఇఫ్ ఎల్ ప్యారలల్ ఎం దెన్ ఫైండ్ యాంగిల్ క్యూపీఎస్ ప్లస్ యాంగిల్ ఆర్పిటి అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఇచ్చాడు చూడండి. ఫిగర్లో మనకి ట్రాన్స్ఫర్స్ అనే టాపిక్ కూడా నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. మీరు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందు ఒకసారి థియరీ పార్ట్ మొత్తం ఒకసారి వీడియోస్ చూడండి. ప్రీవియస్ క్లాస్ థియరీ చెప్పాను కదా, ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ వస్తుంది. దాని తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఇచ్చాడు మనకి ఫిగర్లో. ఇక్కడ ఎల్ అనేది ఒక లైన్, మనకి ఎం అనేది ఒక లైన్. ఈ రెండు మనకి ఎల్ ప్యారలల్ ఎం అని ఇచ్చాడు. దాని మధ్యలో నుంచి ఇంకా లైన్ సిగ్మెంట్ ఇచ్చాడు మనకి పీక్యూ ఇంకా పిఆర్ అనేది. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ క్యూపిఎస్ అంటే యాంగిల్ క్యూపిఎస్ అంటే ఇది ప్లస్ యాంగిల్ ఆర్పిటి అంటే ఆర్పిటి. ఈ రెండు యాంగిల్స్ సమ్ చేసినప్పుడు ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమేమి యాంగిల్స్ ఇచ్చాడు క్వశ్చన్లో? యాంగిల్ క్యూ ఇచ్చాడు, ఇంకా మనకి యాంగిల్ ఆర్ ఇచ్చాడు. సో మనము దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఒక సేమ్ లీనియర్ లైన్స్ ఉన్నాయనుకోండి, వాటి సమ్ ఏమవుతుంది? ఒక లీనియర్ లైన్ పైన ఉన్న యాంగిల్స్ మొత్తం సమ్ మనకి 180 degrees అవుతుందన్నమాట. సో ఇక్కడ యాంగిల్ పిఆర్క్యూ. ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇది మనకి లీనియర్ లైన్ అవుతుంది. దీనిపైన మనకి ఇంకొక లైన్ ఉంది ఈ లీనియర్ లైన్ పైన. సో మనకి ఇప్పుడు ఒక ఇలా లీనియర్ లైన్ ఉందనుకోండి, ఇలా ఉంది, ఇది లీనియర్ లాగా ఉంది మనకి, ఇది అబ్జర్వ్ చేయండి. సో ఈ యాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ మనకి ఏమవుతుంది? ఈ ప్రాపర్టీ ప్రకారం ఈ టూ యాంగిల్స్, సపోజ్ ఇది ఎక్స్ వై అనుకున్నాను అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 అంటే ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. సో 180 అవుతుంది కదా. సో దాని నుంచి మనకి ఇప్పుడు ఈ యాంగిల్ కావాలి మనకి, యాంగిల్ క్యూఆర్పి. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది సపోజ్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇది ఎక్స్ ఏమవుతుంది మనకు? ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 100. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి యాంగిల్ ఇచ్చాడు 100 అని. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 80 అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ యాంగిల్ వచ్చేసి 80 degrees వచ్చింది. ఇక్కడ యాంగిల్ పిక్యూఆర్చి, ఇప్పుడు ఇదేంటి? యాంగిల్ క్యూఆర్పి వచ్చింది. సేమ్ అదేవిధంగా మనము ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ పిక్యూఆర్ మనం ఇటు సైడ్ ఫైండ్ అవుట్ చేసాం కదా, సేమ్ అలానే ఇటు సైడ్ ఈ యాంగిల్ కూడా, ఇది వై అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? వై. ఇది కూడా సేమ్ లీనియర్ లైనే కదా మనకి, లీనియర్టీ రూల్ ప్రకారం 180 మైనస్ 120 అవుతుంది. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి? 60 degrees అవుతుంది. సో మనకి ఈ రెండు యాంగిల్స్ తెలిసాయి. సో మనం దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనకి ఇదొక ట్రయాంగిల్ అనుకుంటే ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే కదా. ఇది 60, ఇది ప్లస్ 80 ఉంది. సో మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇది నేను జెడ్ అనుకుంటున్నాను, అప్పుడు ఇది జెడ్ అవుతుంది. జెడ్ ఈక్వల్ టు 180 కదా. సో మనకి ఇక్కడ టూ యాంగిల్స్ తెలుసు మనకి, 60 ప్లస్ 80 కదా. సో 60 ప్లస్ 80 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180. జెడ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 180 మైనస్ 140. సో 40 degrees వచ్చింది. సో ఇది మనకి 40 degrees అయింది. సో మనకి ఈ రెండు యాంగిల్స్ కావాలి. సో ఈ రెండు యాంగిల్స్ కావాలి, రెండిటి సమ్ కావాలి మనకి. సో మనకి ఇప్పుడు మీరు ఇంతవరకు తీసుకోండి. సేమ్ ఇదే మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. మనకి ఇలా ఉంది, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. నాకు ఇక్కడ 40 degrees ఇది తెలుసు. సో మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్లో? ఈ రెండు యాంగిల్స్ సమ్ కావాలి మనకి. సేమ్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో మొత్తం మనం లీనియారిటీ రూల్లే యూజ్ చేస్తాము. ఈ లీనియర్ లైన్ కదా ఇది. సో ఈ సమ్ ఏమవుతుంది? లీనియర్ లైన్కి ఇక్కడ వరకు ఇక్కడికి ఇది 180 degrees. సో మనకి ఇక్కడ లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం మనకి ఈ 3 యాంగిల్, మనకి ఇక్కడ లీనియర్ లైన్స్ ప్రాపర్టీ ప్రకారం యాంగిల్ క్యూపిఎస్ ప్లస్ 40 ప్లస్ యాంగిల్ ఆర్పిటి ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? సమ్ 180. సో ఇక్కడ మనకు కావాల్సింది క్వశ్చన్ యాంగిల్ క్యూపిఎస్ యాంగిల్ ఆర్పిటి కాబట్టి అది ఏమవుతుంది? 180 మైనస్ 40. సో 140 degrees అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. ఇందులో ఏం చేసామంటే మనం ఓన్లీ లీనియర్ లైన్స్ ప్రాపర్టీనే అప్లై చేసామన్నమాట క్వశ్చన్ మొత్తంలో.
నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 4 times ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ దెన్ ఫైండ్ ఎక్స్. మనకి సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి 180 degrees కదా. ఒక కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటి సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ 90 degrees. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అంటే మనకి ఎక్స్కి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు ఈ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్గా ఉందంటున్నాడు 4 times ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. అంటే ఈ ఎక్స్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనకి 90 మైనస్ ఎక్స్ అవుతుంది. సప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి 180 మైనస్ ఎక్స్, మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి 90 మైనస్ ఎక్స్. ఇది మనకి 4 times ఉంటుందంట. సో 4 పెట్టుకోవాలి మనం, 4 × 90 మైనస్ ఎక్స్. ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది వస్తుంది. సో 180 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 94 × 360 మైనస్ 4x. సో ఇక్కడ ఎక్స్ అన్ని ఇటు తీసుకొచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 4x అవుతుంది. ఇది మైనస్ ఎక్స్ ప్లస్ 4x. ఈ 180ని ఇటు తీసుకెళ్తే రైట్ సైడ్కి 360 మైనస్ 180, 3x ఈక్వల్ టు 180, x ఈక్వల్ టు 60. సో x ఈక్వల్ టు మనకి 60 degrees అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 angles ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ 72 and 38 degrees. ఫైండ్ ద థర్డ్ యాంగిల్. ఇది మనకి సింపుల్ ఈజీ క్వశ్చన్. ఇది మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత మనకి 180 degrees కదా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 2 angles ఇచ్చాడు, థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 72 ప్లస్ 38 ప్లస్ థర్డ్ యాంగిల్ నేను ఎక్స్ అనుకుంటున్నాను ఇక్కడ, ఎక్స్ ఈక్వల్ టు 180. అప్పుడు ఏమవుతుంది సింపుల్ అడిషన్ సబ్ట్రాక్షన్. ఇక్కడ 72 ప్లస్ 38 అంటే ఎంత 110 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 110 70 degrees. సో థర్డ్ యాంగిల్ వచ్చేసి మనకి 70 degrees. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం చేద్దాము. ఇన్ ద గివెన్ ఫిగర్ మనకి ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఎల్ ప్యారలల్ ఎం. ఇక్కడ ఎల్ ఎం ఈ రెండిట్లో ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి. దెన్ వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఏబిసి. ఇక్కడ మనకి ఇది చిన్నగా వచ్చింది యాక్చువల్గా డ్రా చేసేటప్పుడు. ఇక్కడ ఏబిసి అని ఒకటి ఫామ్ అయింది కదా, ఈ ట్రయాంగిల్ ఏ టైప్ అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ యాంగిల్స్ ఏమి ఇచ్చాడు 50, ఇది ఒక యాంగిల్ 50 ఇచ్చాడు, ఇది 80 ఇచ్చాడు. సో మనము నేను ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసామన్నమాట. ఇందులో ఇక్కడ మనకి ఇది ఇలా లైన్ వెళ్తుంది, ఇది ఒక ట్రాన్స్ఫర్స్ లైన్, నెక్స్ట్ ఇది ఒక ట్రాన్స్ఫర్స్ లైన్. మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ట్రాన్స్ఫర్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ మీకు గుర్తుండాలి. నేను ట్రాన్స్ఫర్స్ క్లాస్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను ప్రాపర్టీస్, ఒకసారి చూడండి మీరు. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్స్లో ఏంటంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి 50 degrees ఉంది, దీనికి వర్టికల్గా ఆపోజిట్ ఉన్నది ఏంటి మనకి ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది జెడ్ షేప్లో ఉంది కదా. సో మనకి ఇది 50 ఉందంటే దీని లోపల ఇది ఇంటీరియర్ యాంగిల్స్ కూడా మనకి సేమ్ ఉంటుందన్నమాట. దీని లోపల ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఈ ప్రాపర్టీ ప్రకారం ఇది 50 degrees అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అనే ప్రాపర్టీ ప్రకారం ఇది ఈ రెండు కూడా సేమ్ అవుతాయి అన్నమాట. అంటే ఇది 50 అవుతుంది యాంగిల్ బి వచ్చేసి. ఇక్కడ సేమ్ అదే రూలు, ఇక్కడ 80 degrees ఉంది మనకి. ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దాని ప్రకారము నేను ఇక్కడ ఇది మనకి ఇలా రివర్స్ జెడ్ లాగా ఉంది కదా. సో ఇక్కడ ఇది 80 అవుతుంది. సో దీని నుంచి ఇది మళ్ళీ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రకారం ఇది 80 అవుతుంది అన్నమాట. అంటే మనకి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇది ఏ బి సి కదా, ఇక్కడ యాంగిల్ బి వచ్చేసి 50 వచ్చింది, యాంగిల్ సి వచ్చేసి 80 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, యాంగిల్ ఏ ఒక్కటి తెలిసిందనుకో అప్పుడు మనం ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈక్వల్ యాంగిల్స్ ఉంటేనేమో ఈక్విలాటరల్ ట్రయాంగిల్గా, మనకి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటే దాన్ని స్కేలిన్ ట్రయాంగిల్గా, ఒకవేళ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అప్పుడు అది
ఐసోసిలస్ ట్రయాంగిల్. సో అది అలా చెప్పాలంటే మనం ఇక్కడ ఈ యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ ఏ ఎలా వస్తుంది మనకి, సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కాబట్టి 180 మైనస్ 50 ప్లస్ 80 అప్పుడు ఏమవుతుంది 180 మైనస్ 130. సో యాంగిల్ ఏ వచ్చేసి నాకు 50 వచ్చింది. సో ఇక్కడ ఇది కూడా మనకి టోటల్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 50, యాంగిల్ బి ఈక్వల్ టు 50 వచ్చింది, యాంగిల్ సి ఈక్వల్ టు 80. సో మనకి ఇక్కడ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, 1 యాంగిల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. సో అప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది మనకి, ఐసోసిలస్ ట్రయాంగిల్ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఐసోసిలస్ ట్రయాంగిల్. మనకి ఇక్కడ ఏబిసి అనేది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగాడు కాబట్టి దానికి ఆన్సర్ మనకి ఐసోసిలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ మనము 5th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ 5th క్వశ్చన్ ఏమడిగాడంటే మనకి ఇన్ ద గివెన్ ఫిగర్ ఎంఎన్ఓపి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. మనకి ఇక్కడ ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు, ఎంఎన్ఓపి అనే ప్యారలలోగ్రామ్. ఇక్కడ డయాగ్నల్స్ వచ్చేసి ఎంఓ ఇంకా పిఎన్. ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, క్యూ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. అయితే ఇక్కడ మనకి యాంగిల్ ఓపిక్యూ, సో ఓపిక్యూ ఇక్కడ ఇది వచ్చేసి 40 degrees అని ఇచ్చాడు. యాంగిల్ ఓఎంఎన్ వచ్చేసి 30 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫైండ్ యాంగిల్ ఓక్యూఎన్. సో ఓక్యూఎన్ మీన్స్ ఇది, ఈ యాంగిల్ వచ్చేసి ఎంత అని అడుగుతున్నాడు మనకి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనము చూద్దాము. సో మనకి ఇక్కడ ఇచ్చింది ప్యారలలోగ్రామ్. మనకి ప్యారలలోగ్రామ్లో ఎలా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. అంటే ఎంఎన్ ఈజ్ ప్యారలల్ టు ఓపి. సో ఇక్కడ మనకి ఆపోజిట్ యాంగిల్స్ ప్యారలల్గా ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనకి ఏమవుతుంది, యాంగిల్ పిఎన్ఎం. సో యాంగిల్ పిఎన్ఎం ఏమవుతుంది మనకి, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. యాంగిల్ సో మనకి ఈ ప్యారలలోగ్రామ్లో ప్రాపర్టీస్ ప్రకారం ఏమవుతుందంటే యాంగిల్ ఓపిక్యూ ఇది కదా మనకి యాంగిల్, మనకి ఇది ఇచ్చాడు. సో ఇది దేనికి ఈక్వల్గా అవుతుంది, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి మనకి ప్యారలలోగ్రామ్లో. సో మనకి పిఎన్ఎం అంటే ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట, యాంగిల్ పిఎన్ఎం. సో ఇది కూడా మనకి 40 degrees అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇది చూడండి మనకి మనం ఇక్కడ ఇప్పుడు మనకి ఈ యాంగిల్ వచ్చింది కదా 40 degrees అనేది వచ్చింది. సో మనము ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ట్రయాంగిల్ క్యూఎంఎన్ కదా మనం ఇది ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు. సో మనకి ట్రయాంగిల్లో యాంగిల్ సమ్ 180 కాబట్టి 30 + 40 ప్లస్ ఇక్కడ యాంగిల్ క్యూఎంఎన్ వస్తుందన్నమాట. దీని నుంచి 180 degrees చేస్తే అప్పుడు యాంగిల్ క్యూఎంఎన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, యాంగిల్ ఎంక్యూఎన్ అవుతుంది. ఇది ఎంక్యూఎన్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 180 - 70. సో 180 - 70 చేస్తే 110 degrees. సో ఈ యాంగిల్ కూడా వచ్చేసింది మనకి 110 degrees. సో మనకి ఆపోజిట్ యాంగిల్స్ రూల్ ప్రకారం మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ దాని ప్రకారం 110 వచ్చింది. నెక్స్ట్ మనం లీనియర్ లైన్ యాంగిల్ ప్రాపర్టీ వస్తుంది చూడండి. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, ఇది మనకి స్ట్రెయిట్ లైన్ లాగా ఉంది, అంటే లీనియర్గా ఉంది చూడండి. సో లీనియర్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్పాము, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈక్వల్ టు 180 కదా. సో నాకు ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి 110 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్లో, ఓక్యూఎన్, ఇదే కదా ఓక్యూఎన్ ఈ యాంగిల్. అంటే ఈ యాంగిల్ ఎలా తెలుస్తుంది, లీనియర్ యాంగిల్ రూల్ ప్రకారం.
సో 110 ప్లస్ యాంగిల్ OQN ఈక్వల్ టు 180 డిగ్రీస్. లీనియర్ యాంగిల్ సమ్ 180 కాబట్టి దాని నుంచి ఇలా రాసుకున్నాను అన్నమాట దీని మొత్తాన్ని. అప్పుడు యాంగిల్ OQN ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 180 మైనస్ 110, సో 70. మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగిన దానికి ఆన్సర్ ఎంత అంటే 70 డిగ్రీస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ మనం ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దాని ప్రకారం ఇక్కడ 40 ఉంది కాబట్టి మనకి ఈ యాంగిల్ కూడా 40 అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలుసు. సో థర్డ్ వన్ కనుక్కోవడం ఈజీనే కాబట్టి దాని నుంచి థర్డ్ యాంగిల్ వచ్చింది. థర్డ్ యాంగిల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇది మొత్తం మనకి లీనియర్ లైన్ ఉంది ఇక్కడ మనకి మధ్యలో. సో లీనియర్ లైన్కి మనకి సమ్ వచ్చేసి 180 కాబట్టి దాని నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.